Hello all, welcome to Toppers tutorial, Telugu explanation of anthropology. So, meaning, scope and development of anthropology. అసలు anthropology అంటే ఏంటి? మానవ శాస్త్రం అని అర్థం. మీనింగ్ అంటే అర్థం, స్కోప్ అంటే పరిధి లేదా దాని పర్పస్. డెవలప్మెంట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అంటే అది ఎలా డెవలప్ అయింది అనేది. సో anthropology is the study of the origin, development and the nature of the human species. అంటే ఆంథ్రోపాలజీ మనకు దేని గురించి చెప్తుందంటే హ్యూమన్ స్పీసీస్ అంటే మానవ జాతుల గురించి, అవి ఎక్కడ స్టార్ట్ అయ్యాయి అనేది, వాటి డెవలప్మెంట్ గురించి, వాటి స్వభావం గురించి ఆంథ్రోపాలజీ మనకు చెప్తుంది. The word anthropology is a combined form derived from the Greek terms anthropos, human being, and logos, study, and can be translated as the study of humanity. సో ఈ ఆంథ్రోపాలజీ అనేది 2 గ్రీక్ టర్మ్స్ నుంచి అంటే 2 గ్రీక్ వర్డ్స్ నుంచి వచ్చింది. ఆ వర్డ్స్ ఏంటంటే ఆంథ్రోపస్, లోగస్. ఆంథ్రోపస్ అంటే హ్యూమన్ బీయింగ్ అని అర్థం అండ్ లోగస్ అంటే స్టడీ అని అర్థం. సో ఈ రెండు కంబైన్ చేసుకొని ఆంథ్రోపాలజీ అనేది ఫామ్ అయింది. దీన్ని ట్రాన్స్లేట్ చేసి స్టడీ ఆఫ్ హ్యూమానిటీ అన్నారు. స్టడీ ఆఫ్ హ్యూమానిటీ అంటే మానవత్వం గురించి అధ్యయనం చేయటం, అంటే ఆంథ్రోపాలజీ అంటే స్టడీ ఆఫ్ హ్యూమానిటీ. ఆంథ్రోపాలజీ ఈజ్ నాట్ జస్ట్ ద స్టడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఆంథ్రోపాలజీ అంటే ఓన్లీ హ్యూమన్ బీయింగ్, మనిషి గురించి చదవటం కాదు. ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ లివింగ్ ఇన్ ద సొసైటీస్ అండ్ ఫాలోయింగ్ డిస్టింక్టివ్ వేస్ ఆఫ్ లైఫ్ లేబుల్డ్ కల్చర్. మనిషి ఎలా సొసైటీలో జీవిస్తాడనే దాని గురించి, రకరకాల పద్ధతులు ఫాలో అవుతుంటారు కదా, వాటి గురించి, ఆ పద్ధతులని సంస్కృతి అని ఒక పేరు పెట్టుకొని ఫాలో అవుతూ ఉంటారు. సో దాని గురించి కూడా ఆంథ్రోపాలజీ అనేది స్టడీ చేస్తుంది. ద స్టడీ ఆఫ్ ఆంథ్రోపాలజిస్ట్ వేవ్ టుగెదర్ ద ఫైండింగ్ ఆఫ్ ఇట్స్ వేరియస్ బ్రాంచెస్ టు ప్రొవైడ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద డెవలప్మెంట్ అండ్ ద నేచర్ ఆఫ్ హ్యూమన్ కల్చర్. సో ఈ ఆంథ్రోపాలజీ ఇంకా ఏం స్టడీ చేస్తుందంటే డిఫరెంట్ బ్రాంచెస్ నుంచి మ్యాన్ గురించి అంటే హ్యూమన్ బీయింగ్స్ గురించి కలెక్ట్ చేసుకున్న రీసెర్చెస్ ఉంటాయి కదా, అవన్నీ కలెక్ట్ చేసుకొని ఈ డెవలప్మెంట్ కానీ, ఈ సంస్కృతి, మానవుడు సంస్కృతి ఎలా డెవలప్ చేశాడు, కల్చర్స్ ఎలా డెవలప్ చేశాడు అన్న దాని గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ రీసెర్చెస్ కూడా యూజ్ చేసుకుంటుంది. ఆంథ్రోపాలజీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద మోస్ట్ కాంప్రహెన్సివ్ ఆఫ్ ఆల్ ద సైన్సెస్ డీలింగ్ విత్ మ్యాన్. సో ఆంథ్రోపాలజీని ఎలా పరిగణనలోకి తీసుకున్నారంటే అన్ని సైన్సెస్ కంటే మనిషి గురించి డీటెయిల్ నాలెడ్జ్ ఉండేది ఈ ఆంథ్రోపాలజీలో అని పరిగణనలోకి తీసుకున్నారు. ఎన్ ఇన్హరెంట్ క్యూరియాసిటీ ఆఫ్ మ్యాన్ అబౌట్ హిమ్సెల్ఫ్ వాజ్ ద prime factor influencing the emergence of a discipline that systematically studies mankind. సో మనిషికి క్యూరియాసిటీ అనేది ఉంటుంది. సో అదే అసలు ప్రైమరీ ఫ్యాక్టర్ ఇక్కడ ఈ రీసెర్చ్ అనేది స్టార్ట్ అవటం. ఆ రీసెర్చ్ అనేది ఒక సిస్టమాటిక్ వేలో వెళ్ళటమే ఆంథ్రోపాలజీ అంటే. ఆ విధంగా దీనికి ఫస్ట్ స్టెప్స్ అనేవి పడ్డాయి. ఎలాగంటే ఈ మనిషి క్యూరియాసిటీ వల్ల. For as long as humans have been on earth, they have wondered about who they are, where they came from, and why they act the way they do. సో మనిషి భూమి మీద ఉన్నంత కాలం దీని గురించి ఆలోచిస్తాడు. తనెవరు, ఎందుకు పుట్టాడు, ఎలా పుట్టాడు, ఎందుకు తను అలా బిహేవ్ చేస్తాడు అనే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. మచ్ ఆఫ్ ద హ్యూమన్ హిస్టరీ, according to anthropologist Haviland, has resulted from the efforts of people to answer these basic questions. హ్యూమన్ హిస్టరీ అనేది, మానవ చరిత్ర అనేది అసలు ఈ బేసిక్ క్వశ్చన్స్కి మనుషులు వాళ్ళే ఆన్సర్ చేసుకోవటం వలన ఫామ్ అయిందే హ్యూమన్ హిస్టరీ అనేది. ఎక్కువగా బేసిక్ క్వశ్చన్స్ అన్నీ హ్యూమన్ హిస్టరీలో ఉంటాయని ఆంథ్రోపాలజిస్ట్ హెవిలాండ్ చెప్పాడు. Because of the limits of the knowledge and technology throughout most of their history, people were unable to accumulate an extensive and reliable body of data
concerning their own behavior and బ్యాక్గ్రౌండ్. ఫెసిలిటీస్ లేకపోవటం వల్ల, నాలెడ్జ్కి టెక్నాలజీకి లిమిట్స్ ఉండటం వలన ఈ హిస్టరీలో జరిగిన రీసెర్చెస్లో మనిషి గురించి నమ్మదగిన రుజువులు తీసుకురాలేకపోయారు. సో hence they have relied on the bodies of myth and folklore to answer these questions. కాబట్టి నమ్మదగిన డేటాను తీసుకురాలేకపోయారు కాబట్టి పురాణాలు బుక్స్ అంటే పురాణాలు, ఫోక్లోరీ అంటే జానపదాలు, వీటి నుంచి ఆన్సర్స్ అనేవి ఫైండ్ చేశారు. ఆంథ్రోపాలజీ ఓవర్ ద లాస్ట్ 200 years is the naturalistic approach to answer these questions people ask about themselves. సో 200 years నుంచి మనిషికి వచ్చిన క్వశ్చన్స్ అన్నిటినీ సాల్వ్ చేయడానికి ఆంథ్రోపాలజీ ట్రై చేస్తుంది. సో ఆంథ్రోపాలజీ డిఫైన్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఏ డిసిప్లైన్ ఆఫ్ ఇన్ఫినిట్ క్యూరియాసిటీ అబౌట్ హ్యూమన్ బీయింగ్స్. ఆంథ్రోపాలజీకి అంటే ఇన్ఫినిట్ క్యూరియాసిటీ ఎక్కువ, క్యూరియాసిటీ అంటే ఉత్సాహం ఎక్కువ హ్యూమన్ బీయింగ్ గురించి తెలుసుకోవటానికి. ఆంథ్రోపాలజిస్ట్ సీక్ ఆన్సర్స్ టు ఎనీ ఎనార్మస్ వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ అబౌట్ హ్యూమన్స్. సో ఎలాంటి క్వశ్చన్ హ్యూమన్ గురించి వచ్చినా కూడా దాని గురించి ఆన్సర్ తెలుసుకోవడానికి ఆంథ్రోపాలజిస్టులు చాలా ట్రై చేస్తారు. దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డిస్కవరింగ్ వెన్, వేర్ అండ్ వై హ్యూమన్స్ అపియర్డ్ ఆన్ ద ఎర్త్, హౌ అండ్ వై దే హ్యావ్ చేంజ్డ్ సిన్స్ దెన్, హౌ అండ్ వై మోడర్న్ హ్యూమన్ పాపులేషన్ వేరీ ఇన్ సర్టెన్ ఫిజికల్ ఫీచర్స్. సో ఈ ఆంథ్రోపాలజిస్టులు అనేవాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఎందుకంటే మనిషి ఎలా పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎందుకు పుట్టాడు అనేది తెలుసుకోవటానికి మన భూమి మీద, అండ్ వాళ్ళు ఎలా చేంజ్ అయ్యారు, ఎందుకు చేంజ్ అయ్యారు అని తెలుసుకోవటానికి, వాళ్ళ పాపులేషన్లో పాస్ట్కి ప్రజెంట్కి వచ్చిన చేంజెస్ ఏంటి అని తెలుసుకోవటానికి చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఆంథ్రోపాలజిస్ట్స్ ఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ హౌ అండ్ వై సొసైటీస్ ఇన్ ద పాస్ట్ అండ్ ప్రజెంట్ హ్యావ్ వ్యారీడ్ ఇన్ దేర్ కస్టమరీ ఐడియాస్ అండ్ ప్రాక్టీసెస్. సో సొసైటీలో పాస్ట్ ప్రజెంట్ గతంలో జరిగిన దానికి ఇప్పటికీ మనిషి కానీ తను ఫాలో అయ్యే పద్ధతుల్లో కానీ ఎందుకు చేంజెస్ వస్తున్నాయి అనే దాని గురించి కూడా ఆంథ్రోపాలజిస్టులు రీసెర్చ్ చేస్తున్నారు. ద డెఫినేషన్ అండ్ ద మీనింగ్ ఆఫ్ ద ఆంథ్రోపాలజీ వాజ్ నాట్ ఆల్వేస్ ద సేమ్ సిన్స్ ద టైమ్ ఇట్ వాజ్ ఇన్వెన్షన్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఈ డెఫినేషన్ అండ్ మీనింగ్ ఆఫ్ ఆంథ్రోపాలజీ ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఫస్ట్ టైం ఉన్నట్టుగా తర్వాత ఉండదు, అది చేంజ్ అవుతుంది. ఎందుకు చేంజ్ అవుతుందంటే ఆంథ్రోపాలజీ హ్యాడ్ ఏ స్లో గ్రోత్ ఓవింగ్ టు ఫ్యాక్టర్స్ లైక్ హైలీ రెస్ట్రిక్టెడ్ జియోగ్రఫికల్ వ్యాండరింగ్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద నాన్ యూరోపియన్ కల్చర్స్ బై మెనీ ఎర్లియర్ ట్రావెలర్స్. సో ఆంథ్రోపాలజీ అనేది ఒకే డెఫినేషన్తో ఉండదు, ఒకే మీనింగ్తో ఉండదు. ఎందుకంటే అది స్లోగా డెవలప్ అవుతుంది కాబట్టి. ఎందుకు స్లోగా డెవలప్ అవుతుంది అంటే ఇంతకుముందు ట్రావెలర్స్కి ఫెసిలిటీస్ ఎక్కువగా ఉండకపోవటం వలన వాళ్ళకి ట్రావెలింగ్ అనేది చాలా కష్టం అవ్వటం వలన నాన్ యూరోపియన్ కల్చర్స్ అనేవి వాళ్ళు తెలుసుకోలేకపోయారు. సో వాటికి రుజువులు కూడా లేవు కాబట్టి ఈ గ్రోత్ అనేది చాలా లేట్గా ఉంది. ద డెఫినేషన్ అండ్ ద వేరియస్ scholars given at different periods of the time reveal the evolution of the meaning and the scope of the discipline. సో ఈ డెఫినేషన్స్, మీనింగ్స్ ఎక్కడి నుంచి ఫైండ్ చేశారంటే స్కాలర్స్ అంటే పండితుల నుంచి, వాళ్ళు రాసిన బుక్స్ నుంచి, అలాంటి వాటి నుంచి ఫైండ్ చేశారు. సో ఇవి ఒక్కొక్క చోట దొరకటం వల్ల, డిఫరెంట్ టైమ్స్లో దొరకటం వలన ఈ గ్రోత్ అనేది ఆంథ్రోపాలజీలో గ్రోత్ అనేది స్లోగా ఉంటుంది. కాబట్టి దాని మీనింగ్ అనేది, డెఫినేషన్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. సో సమ్మరీ చూద్దాం. ఆంథ్రోపాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ ఆరిజిన్, డెవలప్మెంట్ ఆఫ్ అండ్ ద నేచర్ ఆఫ్ హ్యూమన్ స్పీసీస్. మానవ జాతుల యొక్క డెవలప్మెంటు, పుట్టుక, వాటి స్వభావం ఏంటనేది ఆంథ్రోపాలజీ స్టడీ చేస్తుంది. సో ఇది గ్రీక్ వర్డ్స్ నుంచి వచ్చింది. ఆంథ్రోపస్ అంటే హ్యూమన్ బీయింగ్ అని, లోగస్ అంటే స్టడీ అని. సో దీన్ని ద స్టడీ ఆఫ్ హ్యూమానిటీ అని చేంజ్ చేశారు. సో ఆంథ్రోపాలజీ అంటే ట్రాన్స్లేట్ చేశారు. సో ఆంథ్రోపాలజీ అంటే ద స్టడీ ఆఫ్ హ్యూమానిటీ అని.
ఇది ఓన్లీ హ్యూమన్ బీయింగ్ గురించి చదవటమే కాదు, హ్యూమన్ బీయింగ్ సొసైటీలో ఎలా ఉంటాడు, ఎలాంటి పద్ధతులు ఫాలో అవుతాడు, ఆ పద్ధతులకి కల్చర్ అనే ఒక పేరు పెట్టుకున్నారు. ద స్టడీ ఆఫ్ ఆంథ్రోపాలజీ అంటే ఇది వేరియస్ బ్రాంచెస్ నుంచి రీసెర్చెస్ అంటే మనిషి గురించి చేసిన రీసెర్చెస్ని కలెక్ట్ చేసుకొని అవి హ్యూమన్ కల్చర్ అండ్ నేచర్ ఎలా డెవలప్ అయిందనే దాని గురించి నేచర్ ఆఫ్ హ్యూమన్ కల్చర్ అనేది ఎలా డెవలప్ అయ్యింది అనే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఆంథ్రోపాలజీ అనేది హ్యూమన్ బీయింగ్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయగలదు. సో మానవుడికి తన గురించి తాను తెలుసుకోవాలి అనుకున్నదే ప్రైమ్ ఫ్యాక్టర్ ఈ సిస్టమాటికల్ స్టడీ అనేది స్టార్ట్ అవ్వటానికి. ఆ సిస్టమాటికల్ స్టడీయే ఆంథ్రోపాలజీ. సో హ్యూమన్ బీయింగ్ ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు, తను ఎందుకు భూమి మీద ఉన్నాడనేది, ఎలా వచ్చాడనేది, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తాడనే దాని గురించి. సో ఆంథ్రోపాలజిస్ట్ హ్యావిలాండ్ ఏం చెప్తారంటే మానవుడికి వచ్చే బేసిక్ క్వశ్చన్సే హ్యూమన్ హిస్టరీలో చాలా వరకు కవర్ చేశాయని చెప్తారు. సో నాలెడ్జ్, టెక్నాలజీ, ఫెసిలిటీస్ ఎక్కువగా లేకపోవటం వలన మనిషి తన గురించి తాను ఎక్కువగా తెలుసుకోలేకపోయాడు అండ్ నమ్మదగిన రుజువులు లేకుండా పోయినాయి. అందుకని మనిషి మిత్ అండ్ ఫోల్క్లోరీ అంటే మిత్ అంటే పురాణాలు అండ్ జానపదాల మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నాడు తన క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోవటానికి. 200 years నుంచి ఆంథ్రోపాలజీ అనేది మనిషికి వచ్చే ప్రతి డౌట్ అంటే ప్రతి క్వశ్చన్కి సొల్యూషన్ వెతకడానికి ట్రై చేస్తుంది. ఆంథ్రోపాలజీ అనేది హ్యూమన్ బీయింగ్ గురించి తెలుసుకోవటానికి చాలా క్యూరియస్గా ఉంటుంది అండ్ చాలా క్వశ్చన్స్కి ఎలాంటి క్వశ్చన్కైనా ఆన్సర్ తెలుసుకోవటానికి ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. ఆంథ్రోపాలజిస్టులు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు మనిషి ఎందుకు పుట్టాడు, ఎలా పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు భూమి మీద అని తెలుసుకోవటానికి, ఎలాంటి చేంజెస్ వచ్చాయని తెలుసుకోవటానికి కానీ, పాపులేషన్లో పాస్ట్కి ప్రజెంట్కి ఎలాంటి చేంజెస్ వచ్చాయి, పద్ధతులలో ఎలా చేంజెస్ వచ్చాయనే దాని గురించి ఆంథ్రోపాలజిస్టులు తెలుసుకోవటానికి చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. సో ద డెఫినేషన్ అండ్ మీనింగ్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అనేది ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆంథ్రోపాలజీ అనేది గ్రోత్ చాలా స్లోగా ఉంది. ఎందుకు స్లోగా ఉందంటే ఇంతకుముందు వ్యాండరింగ్ అంటే ట్రావెలింగ్ అనేది అంత ఈజీగా ఉండేది కాదు. కాబట్టి నాన్ యూరోపియన్ కల్చర్స్ అనేవి వాటికి రుజువులు అనేవి ఎక్కువగా లేవు. సో అవి ఫైండ్ చేయటం కోసం ఈ స్కాలర్స్ రాసిన బుక్స్ ద్వారా రుజువులు అనేవి దొరికాయి. సో దానివల్ల డెఫినేషన్స్ అనేవి, మీనింగ్స్ అనేవి కానీ, ఈ స్కోప్స్ అనేవి కానీ, ఎక్కడ ఆరిజిన్ వచ్చేది అనేది కానీ తెలిసి అది ఈ డెఫినేషన్స్ అనేవి ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇది ఇంట్రడక్షన్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. ఇంకా మీకు ఆంథ్రోపాలజీలో క్లాసెస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.